ఓ నీ గురించి నాకు తెల్లదాయే సాటుకి ఎగెత్తావు నేటికి దిగెత్తావు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఏందే వదిలే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంది? చూసిన ఒక దూకుంటున్నావు అనుకుంటున్నావు ఏంది? అన్న నేను చూసుకుంటా ఉంటే ఇలా దినాలు గాను మా ఉసురుదలకి సత్య నాశనం అవుతారు. ఓల దినాలు గాని అంటున్నవే లంగరంట దొంగముండా. నన్నే ఎంపీ పొంద పెడతావారు నువ్వు? నేను ఇప్పుడే కథం చేస్తాను. రే పెద్దోడా, పెద్దవాళ్ళ దగ్గరికి పోతున్నా. పెద్దవాళ్ళని మోపి వస్తే నేను చిన్నోడు కూడా రమ్మని చెప్పినా, నువ్వు కూడా అడిగిరా, నేను పోతున్నా అడిగిరా. ఏంది మళ్ళేం పంచాది? నాకు ఇంకేం పంచాది ఉంటుందే, ఆడే అర్జున్ గాంతోని చెప్పుకోవడానికి మౌనాన్పించింది తమ్ముడు అని. అని చిన్న కోపం లేదానికి నువ్వు చూసినావు కదా, మాట జారిండి ఆడే మొదలు. ఒక్క దెబ్బ కొడితే తోట్ల వరిసి ఎంత కొట్టినాను. ఆయననే మనకి కేసు పెట్టలేదు, పంచాయతీ పెట్టలేదు. మళ్ళీ వాడిన నీడగడతాడని తిడుతుండు. మన పెద్దవంతులు చెప్తే పిలిపించాడు అని తీరా అన్నాడు. అన్నగానే ఎక్కువ పడుచుకోలేని నాన్న అంటుడు, ఊకే నువ్వులేదుకురా ఎవరో గంతగానం కొట్టి నిన్ను, మళ్ళీ ఏదన్నా తాకడానికి కూడా తాక దెబ్బ తాగితే ఓను పనం పోతే అది అని పిలిపిస్తా అన్నాడు. నేనేం పిలిపి అనుకునే, నా బాధ వెళ్ళక నాన్న పిలిపిస్తుడు. ఆ పిల్లగాడు ముందే కోపగొండోడు, ఆయనతో చంపిన దిక్కులేదు. ఏదన్నా ఒకటి తెలవలు చేసుకో. అయితే ఆ పిల్లగానన్నా పట్టుకోమను, లేకపోతే మనం పట్టుకుందాం. నేను గట్లనే అన్నా, కానీ ఆడు ఏమంటే చేసా, నాకు ఆడు పట్టుకోడాట, నాకు ఇయ్యడాట, ఇంకోటి కమ్మని ఇయ్యడాట. వాడు ఏలు కెడితే కాలు కెడితే ఏలు పెడుతున్నాడు. ఇంకా మొన్న ఏమంటాడు చెప్ప, పట్టుకోమని మధ్య మాట వచ్చింది ఆల్రెడీ. నువ్వు బాగా బలిసినోనిరా, నేను రూపాయలు బాగున్నాయిరా అని అంటాడు. మరి ఆడైనా దాక్కుండా తినకుండా ఖరాబ్ చేసుకున్నాడు పైసలు, నేను జమ చేసుకున్నా. అది కూడా తప్పే ఆయనకి. అంతని అన్ని తలకాయ నొప్పులు ఉన్నాయి. చూడ పోనైతే పోతా, ఏం జరుగుతావు పోంపా, నువ్వు కూడా రా. పూజ, నేను అటు పొలకు నిలబెట్టి ఆ మొక్కల గడ్డి బాగా అయింది, దావుతా సర్ది తీసుకుని రా, సరేనా? అన్న మీ అన్న కులంలో ఫిర్యాదు అయ్యిండు, పెదాంశ రమ్మండి నేను దా జల్దీ. చూసిన వాయి పూజ, ఈ నల్లికుట్లోడు ఆడే గెట్లు జరుపుతాడు, మళ్ళీ మన మీద ఆడే ఫిర్యాదు అయిందట. అవుగా నేను మొన్న మీ అన్నను కొట్టినామేమో కదా, అందుకే కావచ్చు. అది ఎప్పుడో 10-15 రోజుల కింద నన్ను ఒక్క దెబ్బెత్తే 10 అందుకున్నా. ఆడు పెద్దోడే కదా, ఆయనకి తెలియదా? ఆయనకి మానసిక ఉండద్దా? ఓ నువ్వు మాట అంటే వాడవుతి. నువ్వు పార పక్కకు పెట్టు, మనం పంచాయతీ కాడికి పోదాం. ఎంత ఎత్తారో ఏమో దండుగా. నీ తిండి సలగుండప్ప, ఆ పంచాయతీ ఏందో చూద్దాం పా, దాని అడు. రాజా, నా నిన్న పొద్దు చెప్తిగానే గెట్ల కాడ కొట్టుక సత్తుర్రే నా కొడుకులు, ఏదన్నా అడుగు తెలుగులు చేయర్రే. సరే మంచి కోలకాంతి వాళ్ళ చెప్తా పని. అవురా అర్జున్, మీ బాబు మీకు సిరండో కాడ భూమి కొనొచ్చి చేసుకొని బతుకుర్రా అంటే రోజు కొట్లాడలేదురా మీకు ఇది? అవునే అన్న, నేను కూడా మొన్న నీళ్ళు కట్టే అట్రాంగా తోటలో కొట్టుకుంటారు. ఈ రోజు ఇదే లొల్లి, ఇదే పరిశాన్ ఉన్నది. ఇది కరెక్టేనా? వాళ్ళ అన్నకు బాగా ఓపిక ఉంది, వాళ్ళ తమ్మునికి ఓపికలేదు. ఏంద్రా నాకు ఓపిక లేదారా? నేను ఈడ కండలు బలిచి కొట్టుకుంటున్నాను అనుకుంటున్నాను. ఏంద్రా అక్కడ నువ్వు చూస్తున్నావు పొలం కాడ ఏమవుతుంది అన్నది? ఈ నల్లికుట్లోడు రోజుకింత భూమి జరుపుతుండు తెలుసా? మీకు ఏం తెలుసా అని మాట్లాడుతున్నారు, నాకు అర్థం కాదు. చూసినా బాబు, వాడు నల్లికుంటాడు బిల్లు కూడా ఎట్లా మాట్లాడుతున్నావు? అందుకే పోలీస్ స్టేషన్ తొక్కిద్దామని నువ్వు విన్నవాను. అందుకే పంచాయతీలు నడవడానికి మనకి కవరం బాగుందానికి. ఏంద్రా నన్ను పోలీస్ స్టేషన్ లేసి తొక్కిస్తావా? నేను ఇక్కడనే పండబెట్టి తొక్కుతాను ఏమనుకుంటున్నావు? ఆడ ఆగు, ఆయన లేడా చూసుకోవడానికి? వాళ్ళు మాట్లాడరా? ఆయన ఇప్పటికే తమ్మునికి ఆవేశం అని అంటుండు. వాళ్ళు మాట్లాడరా పెద్ద మనుషులు? నువ్వెందుకు నాకు చెప్తే మాటనే వినవు. రాజన్న, నా కొడుకులు మంచిగా బతకాలని 4 ఎకరాల భూమి సంపాదించిండే, చెరు 2 ఎకరాలు మంచి ఇచ్చిన, చెరుకు కిల్లు కట్టించిన. ఎప్పుడు అదే భూమి కాడ నాది నువ్వు జరుపుతున్నావు, నీది నేను జరుపుతున్నాను అనుకుంటారు. ఇదే వెళ్ళి ఇదే తన్నుకుంటారు, ఇదే కొట్టుకుంటుర్రే. మీరు ఎట్లా అనేది తెలుగులు చేయర్రే, నా కొడుకులు కొట్టుకోకుండా చేయరు కొద్దిగా. ఏం చెప్పురా, మన ముగ్గట్ట తయారవుతారు కొట్టుకోవడానికి. ఇప్పటి పిల్లగాళ్ళకు కోపాలు ఎక్కువ. ఇప్పుడు పిల్లగాళ్ళు ఏందనుకో చెప్తుంటారు వాళ్ళు. అవరా మేము చెప్పినట్టుంటారా, దడ పెట్టుకుని పంచాయతీ చేసుకుంటారా? మామ పంచాయతీ చేసుకున్నాడేనే, ఆ పిల్లగాడు ఇన్నా కానీ ఆ రంకులు తిననియ్యది.
రంకుల్ది బింకుల్ది అంటే సిగా ఒరిగిత్తా. చూసినావా తాత ఎట్లా మాట్లాడుతుందో? నీ జోలికి వచ్చిందా నీ అర్థకొచ్చిందా? అన్నదమ్ములు మాట్లాడుకుంటారు కదా, నువ్వు మధ్యలో నా జోలికి ఎందుకు వస్తున్నావు, నన్ను ఎందుకు అంటున్నావు? ఓ నీ గురించి నాకు తెల్లదాయే, సాటుకి ఎగెత్తావు నేటికి దిగెత్తావు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఏందే వదిలే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు ఏంది? చూసిన కొద్ది దూకుంటున్నావు అనుకుంటున్నావు ఏంది? అన్న నేను చూసుకుంటా ఉంటే మాట్లాడుతున్నా ఏంటి అత్త? ఏంది ఏమన్నా? భయం ఏంది? భయమా నీకేమన్నా? భయమా నీకేమన్నా? భయమా నీకేమన్నా? మా హుషారు లెక్కలే ఉంటావు. ఏంది ఏంది ఏం పంచాయతీ ఇది? ఆ ఉన్నకెట్లా జరుపుకుంటా ఇంకా నన్ను ఆగని చెప్తావు. కులిపించుకోరా, ఏంటిది కొలిపించుకున్నది? మనిషికి 2 ఎకరాలు ఇచ్చినప్పుడు నువ్వు కరెక్ట్ చేసుకో. నువ్వు కులిపించుకోరా, నీకు తెలియలేదు నాకు ఇంత ఎవరు నీకు తెలియలేదు, నీకు తెలియలేదు. భూతంతో మరి చూపించుకుంటానే కులిపించుకుంటే నిజేనా నేను? ఏ నీకు ఊక కొలిపించుకుంటుంటారు? కొలిపించింది నాన్న మన కొలిపించినప్పుడు చూసుకోలేవా? కన్నెక్కడ పోయినాయి నీకు? అరే గట్నే ఉంది రావులే, తెలియలేదా? తెలియలేదా బిల్లులేదా? మాట్లాడుకో. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాదు. చూసిన వారా అన్నకంటే తమ్మునికి ఎక్కువ కోపం ఉన్నది. నువ్వు వరకు వాళ్ళిద్దరిని కలిసి నిన్నుదంతారు. అనే శంకర్ అన్న ఇట్లయితే ఇట్లనే వాళ్ళు మన ముంగట్నేది అనుకుంటారు, కానీ మన కూనవాళ్ళ దగ్గర కానీ గ్రామ పంచాయతీలో పెట్టి చేసుకో. పారా పదా ఈ పంచాయతీ దగ్గర పోందా అది అయినపోతే స్టేషన్ చూసుకుందాం. స్టేషన్ లో చూసుకుంటావు నువ్వు. స్టేషన్ లా ఏమైందిరా చిన్నోడా? ఆగనే ఆగుతలేవు, ఏం లోలిరా నిన్న? పెద్దోడు మాట అంటే పడాలా కానీ చెప్పు తినపోతుంది మీరు. మీకు తెలియదా? నేను కొని నేను సంపాదించిన భూమి నాది నాకు తెలియదారా? మీకు వానికెంత ఇచ్చున్నో మీకెంత ఇచ్చున్నో? గెట్లు అన్ని కరెక్టే ఉన్నాయి, మీకు తిన్నదా లేక వెళ్ళి పెట్టుకుంటున్నారు మీరు. నేను మొన్న వచ్చిన గెట్ అట్టే ఉంది కదా, ఓడిగడ నువ్వు ఇంటికి ఎక్కలేదు, అక్కడ ఎక్కలేదు, ఓళ్ళు ఎక్కలేదు. మీకు ఏమై కాలిపోయిందని ఇప్పుడు నలుగుట్లకు ఓనిజ్జత్ ఇస్తారా మీరు? నలుగుట్లో పడితే మంచిగా అనిపిస్తుందా? ఆడ పోయి కలబడితిరి. నేనేమన్నానే బాబు? అసలు అన్న నేనేమన్నా అన్నానా? అని అన్న అంటారా? పెద్దోడు మాట అంటే పడాలి. నువ్వు చిన్నోని పడితే ఏమవుతుందిరా? నువ్వు ఒకడంటే ఆడొక్కడంటే నువ్వు 10 పడుతుంది. నేను చూస్తలేను, ఆడ చేస్తలేనా? నేను తలకాయ దించుకొని కూర్చొని ఏం చేయాలని మీతో నాకు? బావకు ఆవేశం ఎక్కువ ఉంది మామయ్య. ఎవరికి ఆవేశం ఎక్కువ ఉందమ్మా? వీనికేం తక్కువ ఉందా? వీనికేం తక్కువ లేదు, వానికేం తక్కువ లేదు. వీళ్ళిద్దరు కలిసి నా ఇజ్జత్ తీసానికి పుట్టింది వీళ్ళు. నీకేం కమ్మి చేసిరా? నేను మీకు 2 ఎకరాల భూమి అచ్చేసి సెరో కిల్లు కట్టించి మీరు మంచిగా తినారే లేక వాళ్ళు ఒళ్ళు పెట్టుకోవాడుతుంది. నేను చెప్పి తినపోతురి. నలుగురిలో పెద్దవాసులు చెప్పినా ఎరగపోతురి. పెద్దవాసులు ముందంటే కొట్టుకోవాడుతుంది, కొట్టుకున్నట్టే గల్లలు పట్టుకున్నట్టు పోవాడుతుంది. ఇది ఏందిరా? ఎక్కడ ఉన్నా అదరా ఈ నమ్మను మీ కళ్ళ వచ్చి మీ చరిత్ర చూడలేక నాకేమన్నా నేనేమన్నా వేసుకోవాలనిపిస్తుంది. ఏముంది ఏమైనా ఉన్నదిరా ఈ పద్ధతి ఎక్కడన్నా? గట్లేదు అనుకుంటా నువ్వు పొద్దుగా లేస్తే మనిషి రా నేను. ఓనికి రూపాయి అప్పు సప్పయ్యకుండా మీరు పెంచి పెద్ద చేసింది నేను నలుగుట్లో. ఇప్పుడు నేను ఆ పెద్దవాడి దారికి ఈ పెద్దవాడి దారికి పోయి నేను తిరిగి నా కొడుకులు తెలుగులు చేయడానికి పోవాలన్నారా? నేను నువ్వు చూస్తలేవు నాన్న. అక్కడ అసలు అన్న ఏం చెప్తున్నా నువ్వు చూస్తున్నావా? పొద్దుగా లేచి సెపరేషన్ ఒకరికి పోతావు నువ్వు. అన్ననేవాడు నాకు గెట్లు తాప కింద జరుపుతుండు. అన్నీ చూసిండ్రా. నేను మొన్న పోయినా ఇట్లా ఎందుకు నొల్లి పెట్టుకుంటున్నా. నేను పోయినా ఎవరికి ఎట్టు ఓనికోలేదు. ఆడ కసికడు భూమి ఇక్కడ ఇది అటు పోలేదు, అది ఇటు పోలేదు. నేను వంచింది నాకు తెలియదారా? అది నువ్వు వంచినావు నాన్న. నేను ఒడ్డు నిన్న పొద్దుగాల పోసి వచ్చిన, సాయంత్రం పోసి చూస్తే అది అట్లా నేనే లేదు. నేను ఇటు వేసుకున్నట్టు అటు వేసుకున్నా. గతం నాకు గట్ల కోపం అటు జారుతుండొచ్చు. ఏం జారుతుంది? మన్ను నీకు జారదా? నీకు తడి మన్ను అయితేనే వాగుతుంది, పొడి మన్ను అయితే జారుతుంది. దానికి అవసరం అయితే మరి నానా మరి ఇట్లా వస్తురా మరి నువ్వు చూస్తురాయే, నువ్వు పోయి డ్యూటీకి వచ్చినాక నువ్వు చూస్తురా మరి అని చెప్తేనే అత్త. నేను చెప్తా ఆడికి వచ్చి ఏమన్నా కొద్దిగా ఏమన్నా ఈంది జరిగినా నీది జరిగినా కానీ ఆడొచ్చి నేను చెప్తారా? నలుగుట్లు ఎందుకురా ఇలా ఇజ్జత్ తీసుకుంటారు మీరు ఇజ్జత్ తీసుకోవాలి, నా ఇజ్జత్ ఇవ్వబడుతుంది. మరి ఇప్పుడు నేను ఏం చేసినా నన్ను పిలిపించిండే? ఏం చేసి నన్ను పిలిపించింది? అరే నువ్వు కొట్టినవాట మొన్న ఆడు దెబ్బ కొడతాను 10 దెబ్బలు కొట్టినవాడు. నన్ను ఎందుకు కొట్టిండు ముందు? మరి అన్న పెద్దోడైనా తెలియదా? అరే అన్నరా ఒక దెబ్బ కొడితే పడితే ఏమవుతారా నీకు? నేను చిన్నప్పుడు ముద్దాలేదా? నేను వెచ్చుకొని పనిచేసిన ఆడు గందుకోసమే విలువిచ్చి నేను ఇంత ఉన్నా గానీ అసొంటోడా విలువిచ్చినట్టుందా? వాడు ఒక దెబ్బ కొడతాను 10 దెబ్బలు కొడుతుంది. మరి నేను ఆ ఒక్క దెబ్బ ఎందుకు కొట్టినట్టు మామయ్య?
మళ్ళీ ఎందుకమ్మా గొడవలు చేసే ప్రయత్నం చెప్తున్నావు? అరే చిన్నోడా, అన్న నిన్ను ఒక్క మాట అన్నా నాకు చెప్పు. అన్న నువ్వు ఒక్క మాట అన్నా కానీ నేను ఒప్పుకోను. సరే నాన్న, ఈ ముచ్చట అన్న కూడా చెప్పు. నేను అన్నకు చెప్తా నేను. సరే మామయ్య, అన్నం తిందుర్రా. పెద్దోడా, చిన్నదారు పోయొచ్చిన అన్ని జోలికి రాడు, నువ్వు కూడా అని జోలుకోకు. మామయ్య ఈయన వాళ్ళ జోలికన్నా పోయేటోడేనా? వాడు పోడమ్మా, చిన్నోడే రంకులోడు, వాడే వస్తాడు కానీ వీడు కూడా పోద్దని చెప్తున్నా. సరేనా, ఈ పొలం కాడికి పోయి ఒడ్ల పన్న ఎలకలు పొక్కలు చెప్తుంటే మట్టి జరుగుతాం. మర్చిపోయిరాబ్బా. మక్కల గడ్డి బాగానే మొలిచింది కానీ మరి నేను రోజు మొత్తుకునేది మక్కల గడ్డి బాగా మొలిచిందంటే నువ్వు నా మాట ఏడ నింటున్నావా? ఇలా మొత్తం దవ్వేపోదాం రా. ఏమాడిలో వేసిన ఎలక పొక్కలు కింది మడికి ఒడ్లన్నీ ఖరాబ్ చేసి ఎలకల కట్టేయాలి. ఇక మక్క అంత ఎర్రవాడి మునగబట్టే ఇటు మంది వేద్దామంటే నీళ్ళు కూడా ఆరిపోతలేవు. ఈ నీళ్ళేమో మొత్తం వాళ్ళే పొలకు వాడుకోబట్టే. ఏం చేద్దాం, ఆ పాడెంగ మొక్క పొలి చేయబట్టి మనం బతుకంతా గిట్లనే ఉంది. అవి చూసినావా అది ఎట్లా మాట్లాడుతుందో? మన పాడెంగ మొక్కలట. అది గట్టే మాట్లాడుతుంది కానీ నువ్వు సప్లై కూకో. నానేం చెప్పిండు అలా జోలుకోక అన్నాడుగా. పోంతి గంగలవంతి. ఏ ఊకోయే, నానేమని చెప్పిండు? నువ్వు ప్రతిసారి లొల్లి పెట్టుకునే ప్రయత్నాలు చేస్తావు. మరి గెట్టు గురించి ఆలోచించినట్టు మరి పొత్తుల బాయి గురించి ఎందుకు ఆలోచించలేవు? ఇలా దినాలు గాను మా ఉసురు తలిగి సత్య నాశనం అవుతారు. ఓల దినాలు గాని అంటున్నవే, లంగరంట దొంగముండా. ఓవాళ్ళని అంటున్నవే లంగరంట దొంగరంట అని నువ్వే లంగరంటవే, నువ్వే దొంగముండవే. ఏందే బాగా కొడుతున్నావేమే? ఏందే నువ్వు బాగా కొడుతున్నావు? అంటే పెద్ద చిన్న లేదా? ఆమె మీద గురుకుతున్నావు బాగా. అన్న దీంట్లో గడ్డి తింటున్నావా? ఏ అన్న, బాగా మాట్లాడుతున్నావు. అది ఎట్లా కనబడుతుంది కళ్ళకు? ఎట్లా కనబడుతుందా? ఆమె కంటే పెద్ద మాట్లాడుతున్నావు. ఎట్లా కనబడుతుంది? ఆమె కంటే పెద్ద చిన్నది. పెద్ద అయితే మీరు కూడా మాటలు అనేటప్పుడు జాగ్రత్తగా అనాలి. ఏంద్ర నువ్వు బాగు సరి చెప్తున్నావు? మరి చేస్తా. ఏంది ఏంది లొల్లి పెట్టుకోవాలి ఉందా నీకు? నీకు పెట్టుకోవాలన్నదా? ఫస్ట్ నీకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఆమె గారు మాట జారింది. ఏమన్నా మిమ్మల్ని అన్నదా? నీ పేరు పెట్టిందా? పేరు పెట్టాము ఇక్కడ. మమ్మల్ని చూసి అన్నది కదా. ఎవరన్నా మిమ్మల్ని చూసి అన్నదా? లేకపోతే నువ్వు చూసినావు? నేను అంటే ఇక మిమ్మల్ని అన్నట్టేనా? వదిలే, నువ్వు ప్రతిసారి నువ్వు దాన్ని అనుకున్నా మమ్మల్ని అనుకున్నా. నువ్వు ఇదోటి లొల్లి పెట్టే ప్రయత్నం అయితే చెప్తున్నా. లొల్లి కాదు, ఫస్ట్ నీ భార్య చెప్పు. అన్న నువ్వు మంచిగా మాట్లాడని చెప్తున్నా. అరే ఏం చేస్తారా బీపీ? ఏంటిది ఏంటిది? నన్ను పిసుకెత్తావు మరి నువ్వు? అంతే అంటే నీకు ఎట్లా కనబడుతున్నా నీ కళ్ళకు? అరే పోని నువ్వుకున్న బదులు పాయక్సా చెప్తున్నావు. ఇంకోసారి మా జోలికి వచ్చినావు అనుకో, నిన్ను నీ పిల్లల్ని ఇక్కడనే పొంద పెడతావు. నన్నే ఎంపీ పొంద పెడతావా నువ్వు? నేను ఇప్పుడే కథం చేస్తాను. నానా నానా, అరే తమ్మ అంబులెన్స్ ఫోన్ చేయరా. నానా 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 నొప్పిగా ఉందా అని? తలకు తలిగిన నొప్పి తక్కువనే ఉందిరా, కానీ మనసుకు కలిగిన నొప్పి ఎక్కువ ఉందిరా. ప్రతి తండ్రి కొడుకులు మంచిగా ఉండాలనే కదరా భూములు సంపాదిస్తారు. మీరేందిరా భూముల కోసం కొట్టుకొస్తారు? అరే ఈ జన్మకే మీరు అన్నదమ్ములరా, మరో జన్మకు ఎవరికి ఎవరో. భూమి ఒక్క ఇంచన్న జరిగిపోతాదిరా, ఆ భూమి కోసమే ఎందరో జరిగిపోతారు. నానా మాకు తప్పైంది నాన్న. ఇక్కడ నుంచి తమ్ముడు మేము కలిసే ఉంటాం. ఆ భూమి మాకు అద్దు నాన్న. నువ్వు ఉన్నంత కాలం నీ దగ్గరనే ఉండను నాన్న. హాయ్ నమస్తే అందరికీ. మా వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. అట్లనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. గంట మొత్తం ఖచ్చితంగా కొట్టుర్రి. దయచేసి మీరు లైక్ కొట్టి సపోర్ట్ చేస్తేనే మాకు ఎనర్జీగా ఉంటుంది. దయచేసి లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మై ఫ్యామిలీ.